ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థిసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి స్వాగతం పలుకుతూ, ఈ వివాహం చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటయ్యనగా, ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు కొందరికి అనుకూలించకపోతే మరొకరికి మంచి విద్య ఉండి ఉద్యోగంలో స్థిరపడకపోవడం, మంచి ఉద్యోగం ఉండి అందులో పర్మనెంట్గా లేకపోవడం, మంచి ఉద్యోగం ఉండి ధనము లేకపోవడం. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది మా దగ్గర జ్యోతిష్యానికి చెప్పుకుంటూ వచ్చేటప్పుడు వారందరూ ఏమని అడుగుతున్నారంటే 6, 5, 4, 3, 2, 1 అలాంటివి ఏమైనా ఉన్నాయా అండి గురువుగారు అని అడిగారు. 6 ఏంటివి, 5 ఏంటివి, పరిస్థితి ఏమిటి అని అడిగాను. 1 అంటే అబ్బాయి ఒకటే ఉండాలట. 2 అంటే వివాహం తదనంతరం వీళ్ళిద్దరు కలిసే ఉండాలట. 3 అంటే తల్లిదండ్రులకు అత్తమామలకు దూరంగా ఉండాలట. 4 ఏమిటంటే 4 నెంబర్లు కలిగినటువంటి తారాస్థాయి లాంటి వాహనం కావాలట. 5 అంటే ఏమిటో తెలుసా? వీరి మధ్యలో పంచభూతాలు కూడా దూరకూడదట. 6 అంటే వివాహ తదనంతరము అబ్బాయి యొక్క పాస్తులే కావాలి తప్ప అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ గతంలో తల్లిదండ్రులు చేసిన అప్పు కానీ వీరికి ఉండకూడదట. 7 ఏంటమ్మా అంటే అబ్బాయి అపార కుబేరుడు కావాలి అని అడుగుతున్నారు. నేను ఒక్కసారి వాళ్ళ మాట విన్న తర్వాత ఆశ్చర్యచకితుడయ్యాను. అమ్మా, మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఆ వ్యక్తి అనాథ కావాలి, తల్లిదండ్రులతో రేపొద్దున రిలేషన్ ఉండకూడదు, అన్నదమ్ములతో ఉండకూడదు, అక్కా చెల్లెలతో ఉండకూడదు, ఏమిటి అని అడిగితే, లేదండి మా అమ్మాయిని రేపొద్దున వాళ్ళ ఇంటికి ఇచ్చిన తర్వాత ఈ బాధలు మేము పడలేమండి, మేము ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్నామండి అన్నారు. సరేనమ్మా, అంత బాగానే ఉంది. వారి ఇరువురి మధ్యలో ఏదైనా స్వల్పమైన భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎవరు నచ్చజెప్పాలి అమ్మా? ఇటు తల్లిదండ్రులు కానీ అటు తల్లిదండ్రులు కానీ కలగజేసుకోవచ్చు కదా, చేసుకోవడానికి ఎవరో ఒకరు పెద్దవారు కావాలి అంటే మేమున్నాం కదండి. అంటే ఉండబడిన కేసులన్నీ కూడా అమ్మాయి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కదండి అని అన్నా నేను. అదే కదండి, ఆ అబ్బాయిని వీలైతే ఇల్లరికం, లేకపోతే కొంతకాలం తర్వాత అబ్బాయి సంపాదించినంత సంపాదన మాకే చెందాలి అన్న పోకడలో నడుస్తుంది. వారు చెప్పిన మాట ఒక్కసారి నేను వినగానే చాలా ఆశ్చర్యచకితుడయ్యాను. అంటే ఎక్కడికి వెళ్తుంది అనేది. ఇంతకుముందు కాల సమయంలో వివాహం చేయాలంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసేటువంటి వారు ఇప్పుడు కనీసము 7 అంకెల సంఖ్య కలిగిన ధనం, అంటే ధనమూలం ఇదం జగత్ అని చెప్పారే తప్ప ఆ ధనం ఉంటేనే నీకు వివాహం అవుతుంది, నీ దగ్గర కోట్లు ఉంటేనే మా అమ్మాయిని మీకు ఇచ్చి వివాహం చేస్తాను అనే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది అంటే కారణం వారి యొక్క నివసిస్తున్నటువంటి గృహము, వారి యొక్క ఆర్థిక స్తోమతే ప్రధానమైన కారణం. ఎందుకనగా గతంలో కొంతకాలం తర్వాత ఉమ్మడి కుటుంబాలు ఉండేటువంటివి. ఉమ్మడి కుటుంబాలు కాస్త ఒకటి కుటుంబాలుగా మారిపోయాయి. ప్రస్తుత కాలమాన ప్రకారంగా నీ వాళ్ళు వద్దు నా వాళ్ళే కావాలనే పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది. మరి కొంతకాలం తర్వాత ఎవరికి వారే యమునా తీరైన పరిస్థితి రావచ్చేమో. అంటే వీటన్నిటికీ గృహమే కారణం అని చెప్పి కొందరు చెప్తున్నారు. అంటే గృహంలో ఉండబడినటువంటి వాస్తు దోషం ప్రభావం వలన, అంటే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఇంట్లో కిచెన్ పెట్టట్లేదు. ఏమిటయ్యా అంటే అంత హోటల్ ఫుడ్డే. మా అమ్మాయి వంట చేయదండి,
అబ్బాయికి వంట వచ్చా అనే పరిస్థితి వచ్చిన పరిస్థితి ఉంటుంది. కనుక చాలామంది అబ్బాయిలకు పెళ్ళిగాని ప్రసాదులు చాలామంది ఉన్నారు. అలా అవ్వట్లేదని చెప్పి చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అంటే చదవలేదా అంటే డాక్టర్లు చదివారు, ఇంజనీర్లు చదివారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయ్యారు అనుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కావాలంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళండి అందులో పర్మనెంట్ లేదు కదండి అంటున్నారు. మంచి ఉద్యోగం అంటే వెనక ఆస్తిపాస్తులు లేవు కదండి అంటున్నారు. అంటే కోరికలు మితిమీరిపోయాయి. సరే, వివాహ తదనంతరం వాళ్ళు కలిసి ఉంటారా అంటే తెలియట్లేదు. అంటే గృహంలో ఎవరి యొక్క గృహంలో అయితే ఏ దోషం అధికంగా ఉంటే వివాహం కాదో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమ రాహు సంచార స్థితి, భాగ్యస్థానంలో శని సంచార స్థితి, వ్యయంలో గురు సంచార స్థితి, గ్రహాలు అనుకూలంగా లేవు కనుక ఇంట్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వట్లేదా? అవ్వాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. ఇది జలరాశి కనుక చంద్రుడికి మనం ఏమని మంత్రం చెప్పుకుంటాము అంటే ఓం చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః ఉపశాంతయే అని చెప్పుకుంటాం. అంటే వేదంలో మనకి ఏమని చెప్పారయ్యా అంటే చంద్రమా మనసో జాతః అంటారు. చంద్రుడు మనఃకారకుడు అని చెప్తూ ఉంటారు. అంటే వివాహము అనేటువంటిది వ్యక్తికి మనస్సుకు జీవితానికి సంబంధించిన అంశం కనుక చంద్రుడి యొక్క కృప కటాక్ష వీక్షణ కర్కాటక రాశి వారికి, అంటే వారి జాతకంలో కర్కాటక రాశిలోనే చంద్రుడు ఉంటాడు కనుక అది స్వక్షేత్రం కనుక వారికి ఈ యొక్క చంద్రుడి యొక్క మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ప్రతి సోమవారం పూట తెల్లటి బియ్యాన్ని నానబెట్టినటువంటి బియ్యంతో మహాదేవుడికి శక్తి కలిగితే రుద్రాభిషేకం, లేకపోతే తెల్లటి తండుల బియ్యంతో అభిషేకం చేసుకుంటూ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి మంగళ గౌరీ నారాయణే నమోస్తుతే హరి ఓం అనే ఈ మంత్రాన్ని ఒక 27 సార్లు ఆ మంగళగౌరీ మంత్రాన్ని సంపుటీకరణ చేయిస్తూ అభిషేకం చేసుకొని ఆ యొక్క నీటిని తలపైన చల్లుకున్నట్లయితే చంద్రుడి యొక్క ఆశీస్సులు, అష్టమ రాహువుకు దోషము, భాగ్యంలో ఉండబడినటువంటి శని దోషము, వ్యయంలో ఉన్న గురు సంచార స్థితి ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో వీరి యొక్క పూజా మందిరంలో కళ్యాణ ఇంద్రుడి యొక్క ఛాయాచిత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఓం దేవేంద్రాన్ని అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసినట్టయితే ఆ గృహానికి వధువు ఉంటే వరుడు, వరుడు ఉంటే వధువు వచ్చి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ విధమైనటువంటి దోషాలు మీ ఇంట్లో ఏమైనా ఉన్నట్టయితే మీ వ్యక్తిగత జాతకము, మీ గృహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ వీడియో చూసిన వారందరికీ నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలని, మీ యొక్క కోరికలు నెరవేరాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. వివాహ మంగళ గౌరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆధ్యాత్మికమైన వివాహానికి సంబంధించిన వీడియోను భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.